మినీ ఫిలిం టీజర్ పోస్టర్ విడుదల. నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీనగర్ నందు రాయ్ మూవీ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో జయప్రకాష్ దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా నిర్మించిన ఓటు హక్కు అనే మినీ ఫిలిం టీజర్ పోస్టర్ 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కు విలువ తెలియజేసే ఈ మినీ ఫిలిం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజల్లో చైతన్య పరిచే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్, సాంకేతిక సిబ్బంది, నటీనటులు, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, హర్నాథ్ రెడ్డి, భాస్కర్, దర్శకుడు శివలంకి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ మధ్య కాలంలో మేము ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్, సినిమాలు 20 దాకా ప్రారంభించాను. కానీ ఇవన్నీ ప్రారంభించిన ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. అందరూ ఫ్రెండ్స్ కలిసి సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వాలి, సమాజంలో మార్పులు రావాలి అనే దాని మీద ఓటు హక్కు రాయ్ మూవీ ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఓటు హక్కు అని డెమో ఫిలిం తీశారు. అది ఈరోజు ట్రైలరు, పోస్టర్ లాంచింగ్ జరిగింది. ఇప్పుడే ట్రైలర్ చూసాము. ఎంత చక్కగా ఉందంటే సినిమా చూసినట్టే ఉంది. వారు పడ్డ కష్టాన్ని ఆ ఓటు హక్కు ట్రైలర్లో చూసాము. రేపు 7వ తేదీ రిలీజ్ చేస్తున్నాము. వారి ఉద్దేశం ఏంటంటే ఈ ఓటు హక్కు డెమో ఫిలిం చూసిన తర్వాత కొందరైనా మారాలి, సమాజం మార్పు రావాలి, కేవలం డబ్బు ప్రధానంగా తగ్గాలి. ఒక రాజకీయ నాయకుడు పెట్టే ఖర్చు, ఈ సినిమాలో డైలాగు ఒక ఊరు బాగుపడుతుంది. అది ఎలాంటి డైలాగ్ అంటే అది వింటే నాకే ఒక వేరే ఫీలింగ్ వచ్చింది. వాస్తవం అంతే కానీ ఒక ఊరు బాగుపడుతుంది. ఆ మెసేజ్ ఇవ్వాలనే దీనికి స్క్రీను, ఎడిటింగు, ప్రొడ్యూసరు, డైరెక్టరు అన్నీ కూడా జయప్రకాష్ గారు. అదే జయప్రకాష్ గారు తను సొంతంగా అందరి సహకారం తీసుకొని ఈ ఓటు హక్కు డెమో ఫిలిం జరిగింది. దీన్ని కూడా సినిమాగా కూడా తీసే విధంగా నేను వారికి సపోర్ట్ చేస్తాను. ఒక మంచి మెసేజ్ కాబట్టి. అలాగే దీనికి హీరో జాషువా గారు ఇక్కడ చాలా చక్కగా చేశారు. అలాగే విలన్ చందు గారు, దీనికి ఎక్కువగా సపోర్ట్ చేసి చందు గారు. దీనికి శేషు గారు డైలాగ్స్ అని రాయటం కానీ, దీంట్లో లక్ష్మీప్రియ హీరోయిన్, మా మిస్ నెల్లూరు దాంట్లో పాల్గొని దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయి, మంచి తెలుగుగల అమ్మాయి దీంట్లో హీరోయిన్ నడిచింది. వీళ్ళందరూ కలిసి తన సొంత డబ్బులు వేసుకొని సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఎక్కడో మన నవలలో, సినిమాలో చూస్తా, నిజ జీవితంలో చూడం. ఈరోజు చూసా వారు పడ్డ కష్టం, వారి డబ్బు పెట్టుకోవటం. కాబట్టి ప్రజలు ఈ ఓటు హక్కు డెమో ఫిలిం చూసిన తర్వాత కొంతైనా మార్పు తెచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, రాజకీయ నాయకులు కూడా ఎంతకే డబ్బు ప్రాధాన్యకుండా పేద ప్రజలు ఊరికి ఉపయోగపడే విధంగా డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ, రాబో రోజుల్లో రాయ్ మూవీ ప్రొడక్షన్స్కి నా సపోర్ట్ అని చెప్పి తెలియజేస్తూ, నెల్లూరులో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా సమాజానికి మెసేజ్ ఇచ్చేది ఏదైనా కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. సమాజం చెడు చేసే వాళ్ళని మా 20 కళా సంఘాలు రానిము. 25 కళా సంఘాల కన్వీనర్స్ ఆశ్రయ హరిబాబు గారు, హెచ్ఆర్ హర్నాథ్ గారు, భాస్కర్ గారు, అలాగే డాక్టర్ అమీర్ జాన్ గారు, అందరూ ఇక్కడ సినిమా సంబంధించిన సినిమా అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ గారు, లైబ్రరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చంటి గారు, సినిమా సంబంధించిన అందరూ వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా మన జయకుమార్ సితారా ప్రొడక్షన్స్ వారు కూడా సినిమా తీయబోతారు. మిగతా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎంతో సహకరిస్తారు. మీరందరూ కూడా ప్రజలకు కూడా చెప్పే, మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి యువకులు వచ్చినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి సమాజానికి మెసేజ్ చేయి తప్పకుండా ముందు రావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటా.
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఎలక్షన్ ఫండ్ సంబంధించి మన జగన్ సురేంద్ర సార్ గారికి, హైదరాబాద్ సార్ గారికి, ఇలా పెద్దవాళ్ళకి అందరికీ కూడా, మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు. అది ముఖ్యంగా సాక్షుల గురించి చెప్పడం ముందు ప్రజెంట్ మన నెల్లూరులో మీరు గమనించినట్లయితే దాదాపుగా నాకు తెలిసినంత వరకు లక్షణాలు చూస్తున్నాను అమరావతి కృష్ణారెడ్డి సార్ గారిని. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాడు. ఈ రోజు మన నెల్లూరు కళామందరి బిడ్డలు ఎవరైనా సరే ఒక అడుగు ముందుకేసి వస్తున్నారంటే ఆ ముందడుగు అమరావతి కృష్ణారెడ్డి చేతి ముందుగానే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే డబ్బు ఉండడం అనేది చాలా మందికి ఉంటది, కానీ ఆ డబ్బు పెట్టే గుణం ఒక కళాకారుని ముందుకు తీసుకెళ్లాలనే ప్రోత్సాహం చాలా తక్కువ మందికి ఉంటది. అటువంటి వ్యక్తుల్లో ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో ఇటువంటి వ్యక్తిని మనం పొందటం, 25 కళా సంఘాలకి అధ్యక్షులుగా నిలబడడానికి అర్హత ఉండి ఈ రోజు ఆ అర్హతను కాపాడుకుంటూ ఈ స్థాయికి వచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అదేవిధంగా హైదరాబాద్ లో ఏ మాత్రం తీసే విధంగా గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరం కూడా పిలిచి మన నెల్లూరులో హైదరాబాద్ లెవెల్లో చేయించిన క్యాబినెట్ వ్యక్తి ఎవరైనా అంటే ఒకే ఒక డైరెక్టర్ మన జనార్దన్ సోమేశ్వర సార్ గారు. చూసినట్లయితే శ్రాపేశ్వర కావచ్చు, మిగతా ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు, ఆయన వర్క్ మేము చూసాము. మా చేత కూడా చెప్పిన సందర్భంగా మా అదృష్టం కొద్ది ఆయన ఒక డైరెక్షన్ మేము చేయడం కూడా జరిగింది. ఎంత అద్భుతంగా ఒక ఆర్టిస్ట్ ని ఎంత వరకు కావాలో అంత వరకు తీసుకుంటాడు, ఏ అవుట్పుట్ అయితే కావాలో అవుట్పుట్ తీసుకొస్తాడు. సో ఆ రకంగా ఆ సార్ కూడా డైరెక్టర్, ఎంతో మంది డైరెక్టర్ ఇప్పుడు నెల్లూరులో కొత్తగా వస్తున్న మనకి ఆర్టిస్టులు కాదు, డైరెక్టర్ కావచ్చు, అందరు కూడా ఇన్స్పిరేషన్ అయినా. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని ఎంత అద్భుతంగా కండక్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్క హావభావాన్ని తీసుకొచ్చే వ్యక్తి మన హరిబాబు సార్ గారు. సో నేను కూడా చాలాసార్లు మన టౌన్ హాల్ చూసినాను. సో అటువంటి ఆ వ్యక్తులు ఉండటం వల్లే ఎన్నో ప్రోగ్రాలు చాలా ఆనందకరంగా సంతోషకరంగా ఉన్నాయి. ఆ రకంగా కండక్ట్ చేసే కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అది ముఖ్యంగా చెప్పాలంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ యొక్క షార్ట్ ఫిలిం జరగడానికి ఈ రోజు మేము ముందు చూసినదానికి మా అందరి కష్టం 10% అయితే 90% మా చేతిలో కష్టం తీసుకున్నాడు. ఎందుకంటే ఒక రోజు చెప్పాడు, తమ్ముడు మనం ఈ టైం స్టార్ట్ చేస్తాం, ఈ టైం ముగిస్తామని. పెద్ద సినిమాకి వీలు కాదు అలా చెప్పడం. ఒకటో మొదలు పెట్టాము. ఆ ఊరు ప్రజలు, ఆ ఊరు మాకు ఏ విధంగా సహకరించినది మీకు ముందు 7వ తేదీ రిలీజ్ అవుతాయి ఓటు చూపిస్తారు. అన్న ఎలా చెప్పాలంటే అతనే కథ రాసుకొని డైలాగ్ కోసం శేషు గారిని సంప్రదించి, మంచి డైలాగ్ రైటర్ గారు సంప్రదించి ఆయన ద్వారా తీసుకొని, ఇప్పుడు ఒక మనిషి మహా అంటే కొన్ని క్యారెక్టర్లు చేయగలుగుతారు. షూట్ అప్పుడు కనీసం అప్పుడప్పుడు డబ్బింగ్ ఇబ్బంది అయినా కూడా ఒక కెమెరా చూసుకుంటా మాకు కూడా కాంపిటీషన్ టైం కూడా ఉన్నాయి. సో ఒక టెక్నీషియన్ గా ఉండి ఇన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఆర్థికంగా కావచ్చు, టెక్నికల్ గా కావచ్చు, ఆర్టిస్ట్ అందరూ కూడా షూట్ అయిపోయేంత వరకు కనీసం ఒక్కరిని కూడా ఒక మాట కూడా సరదా కానీ కోపం కూడా ఒక మాట లేదు. ఆయన ఓపిక్కి, ఆయన డెడికేషన్ కి, దేవుడు ఆయన ఇచ్చిన ఓపిక్కి నిజంగా అటువంటి వ్యక్తిలో మేము కలిసి పనిచేయడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఆ ఊరి ప్రజలు నిజంగా దేవుడు మాకు సహకరించిన వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే మీరు షార్ట్ ఫిల్మ్ చూసినట్టయితే వాళ్ళ ఇళ్లలో కావచ్చు, వాళ్ళ వస్త్రాలు కావచ్చు, వాళ్ళు ఒక ఊరంతా కూడా మా సొంత ఊరిలాగా భావించి ఆ ఊరి వ్యక్తులు మమ్మల్ని కలుపుకున్నారు. అన్నట్టుగా ఆ పొగుళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రాధాన్యత తెలియజేసుకుంటున్నాం కూడా. అదే రీతిగా నాతో పాటు చేసిన నా తోటి ఆర్టిస్టులు, ఏం చెప్పాలంటే నా తమ్ముడు, నా చెల్లెలు, మా అమ్మ అనే ఒక ఫీలింగ్ తో ఒక అందరం కూడా ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాము. ఎంత అద్భుతకరంగా ముగించుకొని వచ్చాము. సో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చేశారు. లక్ష్మి కావచ్చు, లక్ష్మి వాళ్ళు చెప్పండి క్లాసికల్ డాన్స్ 10 సంవత్సరాల నుంచి ఎంతో కళా విధులున్న వ్యక్తి. అదేవిధంగా మా తమ్ముడు తరుణ్ కావచ్చు, అదేవిధంగా నాకు సరిపోటీ కాకుండా నాకంటే అద్భుతంగా చేసిన వ్యక్తి మా చిన్నన్న, నాకు ఎన్నోగా చేసి ఎంత అద్భుతంగా చేసిన మా నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ క్యారెక్టర్ కావచ్చు. ఇట్లా మా దాంట్లో దాదాపుగా ఒక 10-15 మంది ఆర్టిస్టులు ఉన్నారు. రాయ్ మూవీ ప్రొడక్షన్స్ జయప్రకాష్ గారు చాలా తక్కువ పరిచయం. చంటి గారు లైబ్రరీ సినిమా చేసేటప్పుడు చంటి గారు పరిచయం చేశారు. వెరీ గుడ్ డిఓపి. తర్వాత టెక్నికల్ గా కూడా ఒక ఏదైనా ఒక మూవీ కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ చేసే కెపాసిటీ జయప్రకాష్ గారి దగ్గర ఉంది. అది చంటి గారి సినిమా చేసేటప్పుడు, లైబ్రరీ చేసేటప్పుడు గమనించాను.
తర్వాత ఆయనతో పాటు ఒక మంచి ఎడిటర్ రసూల్ కూడా ఉన్నాడు, చాలా చక్కటి ఎడిటర్. మనం వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలి. సినిమా అసోసియేషన్ ముఖ్యంగా జనార్దన్ గారు ప్రెసిడెంట్ గారు, రేమో గారు, బాలు గారు అందరు ఉన్నారు. జయప్రకాష్ ని ఎంకరేజ్ చేయండి. మన వాళ్ళు అందరూ ఉన్నారు, ఎక్కడ ఏ వర్క్ వచ్చినా మన వాళ్ళకి షేర్ చేయండి. ఓటు హక్కు సమాజ చైతన్యం కలిగించేటటువంటి అంశాన్ని తీసుకొని ఒక ప్రజలకి ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఓటు హక్కుని ఈ రోజు, అంటే ఎలక్షన్స్ కాబట్టి డబ్బు అమరావతి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఓటు హక్కు విలువ తెలుసుకోండి, మీ ఓటు విలువ తెలుసుకోండి. సరైన నాయకుడు ఎన్నుకుంటే మనకి మంచి సేవ చేసే నాయకుడు లభిస్తాడు. ఆ డబ్బుకి లొంగామంటే ఇబ్బంది పడతామనే ఒక ఇతివృత్తం మీద ఓటు హక్కుని తీయడం జరిగింది. శేషు గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే జాషువా చాలా చక్కగా చేశాడు హీరో, లక్ష్మీప్రియ చాలా చక్కగా చేసింది, చందు విలన్, చాలా అందరు ఆర్టిస్టులు అందరూ కూడా దీంట్లో చాలా బాగా చేశారు. 7వ తారీఖున రాయ్ మూవీ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది జయప్రకాష్ గారిది. దాంట్లో 7వ తారీఖు ఇది రిలీజ్ చేస్తారు, ప్లస్ అంతా కూడా సర్క్యులేట్ చేస్తారు మొత్తం. కాబట్టి రాయ్ మూవీ ప్రొడక్షన్స్ టీమ్ ని ఆశీర్వదించండి. రాయ్ మూవీ జయప్రకాష్ గారు నాకు కావేరీ సినిమాలో ఒక ఫ్లైట్ క్యాంప్ ఒక ఎపిసోడ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిచయం అయ్యారు. ఒక షాట్ చెప్పాను నేను, నాకు ఇలా కావాలండి. బేసిక్ గా ఆ షాట్ తీయడము ఫ్లైట్ క్యాంప్ తో ఏదైతే ఆ షాట్ తీయాలంటే చాలా కష్టం ఉంది. హైదరాబాద్ తీసుకుపోయినట్టు చాలా అద్భుతంగా షాట్ తీసేటప్పుడు అనిపించింది ఇట్లా విషయం ఉంది అని. ఆ తర్వాత జాషువా ఒక సీన్ నేను డైరెక్ట్ చేసేటప్పుడు ఆ కావేరీ సినిమాలో నాకు వర్క్ చేశారు జాషువా గారి, లక్ష్మీ గారి, మంచి ఫీచర్ ఉన్న ఆర్టిస్టులు అందరూ. ఇకపోతే ఈ రాయ్ మూవీ ప్రొడక్షన్ గురించి మా కృష్ణారెడ్డి గారికి ఆల్రెడీ తమ్ముడు తెలియలేదు. ఇప్పుడే మాకు ఆనందమైన విషయం ఏంటంటే ఈ ఓటు హక్కు అనే సినిమా దాంట్లో ఉన్న ఒక డైలాగు, ఒక మనిషికి ఇచ్చే ఒక ఓటు, ఒక నాయకుడు ఒక మనిషికి ఇచ్చే ఓటు ఒక గ్రామాన్ని బాగు చేస్తుందనే పాయింట్ మీద మా రాయ్ మూవీ ప్రొడక్షన్ వాళ్ళందరికీ సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చేపిస్తారని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ సినిమా చేస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 25 కళా సంఘాలతో పాటు మా నెల్లూరు సినిమా ఎన్సీ అసోసియేషన్ కూడా ఇప్పుడు కన్వీనర్లు కానీ 25 కళా సంఘాల కన్వీనర్లు మా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఎప్పుడు రాయ్ మూవీకి ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటాము. అద్భుతమైన అవుట్పుట్ ఇది. ఆల్రెడీ మీరు చూస్తారు 7వ తారీఖు రాయ్ యూట్యూబ్ ఛానల్లో. చాలా బాగుంది. టీం అందరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మొదటిగా మా రాయమూరి ప్రొడక్షన్ చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి, హరిబాబు సార్కి, ఆనందానికి, జనార్దన్ గారికి నమస్కారాలు. ఇంకా భాస్కర్ గారికి, ముఖ్యంగా ఈ ఓటు హక్కుతో మీ తవాగా మార్చుకోండి అనే షార్ట్ ఫిల్మ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, నా మనసులో ఎప్పుడో నుంచి ఒక మెసేజ్ తీయాలి అనే చిన్న కోరిక. ఆ ప్రాస్పెక్ట్ తోనే రాయమూరి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మెసేజ్ ఓరియంట్ ఇంకా చాలా 14 సినిమాలు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్. మెసేజ్ ఓరియంట్ ఇంకా తీయడం జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, A to Z. చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్ నుంచి మాట్లాడాలంటే ఇక్కడ నుంచి కోగోలు జిల్లా, బేస్తవరంపేట మండలం, ప్రకాశం జిల్లా అనే పల్లెటూరికి ఒక రోజు వెళ్ళి మొత్తం లొకేషన్ చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ఇంకో రోజు వెళ్ళి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని 2వ షెడ్యూల్ కూడా వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాను. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే ఏమి, అదేవిధంగా పక్కన ఉన్న సింగ్సాన్పేట గ్రామస్తులు వాళ్ళు మనకు సపోర్ట్ బాగా జరిగింది. పక్కన కోనపల్లి ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ జరిగింది. ఇక్కడ మన ఆర్టిస్టులు అయితే ఇక్కడ నుంచి ఒక్క కారులో ఒక 4-5 మంది వేసుకుని వెళ్తుంటే పాపం ఎంత సపోర్ట్, అంత దూరం వచ్చారంటే నేను చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముఖ్యంగా జాషువాకి, లక్ష్మీప్రియకి, తరుణ్, ఇంకొక 2 ఆర్టిస్టులు రాలేదు, బిందు, షేక్ ఫరీదా గారు లేరు, బయట వేరే వెళ్ళినారు. సో వీళ్ళందరూ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాశీ గారికి, అదే తేజ, వీళ్ళందరూ మనకు బాగా సపోర్ట్ చేశారు. ఆ ఊర్లో దీనికంతా ఖర్చు అయిందో నీ ఖర్చుకి అయితే నేను భయపడలేదు. ఎందుకంటే ఇది నా ప్యాషన్ ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఖర్చు అనిపించదు. నేను అనుకున్న అవుట్పుట్ బాగా వచ్చింది. అది ఎంత సంతోషం తెచ్చిపెడుతుందంటే అంత సంతోషం తెచ్చిపెడుతుంది. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీస్తాను. చిన్న షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళకి నేను చెప్పేది ఒకటి, మంచి కంటెంట్ తీసుకురండి, మంచిగా తీసుకోండి, డెమో ఫిల్మ్ తీసుకొని ప్రొడ్యూస్ చూపించుకోండి.
ప్రొడ్యూసర్ తీపించుకున్న తర్వాత వాళ్ళు ఒప్పించి మీరు సక్సెస్ అవ్వండి. ఆ సక్సెస్ కి మొదటి అడుగు నేను మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. అదేవిధంగా కంటెంట్ మంచిగా తీయండి. అన్ని స్కిల్స్ లో మినిమం నాలెడ్జ్ తెచ్చుకోండి. అందరూ పుట్టంగానే పెద్దలు అయిపోయారు. మినిమం నాలెడ్జ్ తెచ్చుకోండి. 25 క్రాఫ్ట్ లో మినిమం నాలెడ్జ్ తెచ్చుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు కొద్దిగా తెలివిగా తీసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. మాకు కొద్దిగా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మా టైం వేస్ట్ అవ్వదు, మీ టైం వేస్ట్ అవ్వదు. నేను చెప్పేది మా రాయమూరి ప్రొడక్షన్ నేను చెప్పేది ఏంటంటే మీకు అది అంతవరకు నేను సపోర్ట్ చేయగలను. అయితే ఇంకో విషయం ఏంటంటే మనందరూ 25 కళాశాలలో ప్రతి ఒక్కరు నేను ఉన్నాను, నేను చేయగలను, బట్ నన్ను గుర్తించండి, మా ప్రొడక్షన్ ని అందరూ సపోర్ట్ చేయండి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయింది క్షమించండి. ఖచ్చితంగా అందరూ నా హెల్ప్ చేసిన ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. వచ్చేటువంటి అతనికి 20 కళాశాల నమస్కారం. నా పేరు చంటి, నేను లైబ్రరీ యాక్చువల్గా చెప్పాలంటే ప్రకాష్ గురించి చెప్పాలంటే ఒక 2 minutes అందరూ మాట్లాడేసారు కాబట్టి షార్ట్ కట్ చేస్తాను. ప్రకాష్ మంచి డెడికేషన్ ఉన్నటువంటి కెమెరామ్యాన్, టెక్నీషియన్, అలాగే చాలా ఓపిక అతనికి. ఒక డైరెక్టర్ లో ఎవరైనా సరే మన మూవీ అసోసియేషన్ నుంచి కానీ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే రాయ్ మూవీ ప్రొడక్షన్ ఖచ్చితంగా కన్సల్ట్. ఎందుకంటే నేను ప్రకాష్ తో కలిసి వర్క్ చేశాను. ప్రకాష్ ని బహుశా నేను పెట్టినంత ఇబ్బంది ఎవరు పెట్టండు, అయినా సరే తక్కువ చేస్తాడు ప్రకాష్. అంత పేషెన్స్ లైబ్రరీకి చేశారు. లైబ్రరీకి మెయిన్ డిఓపిగా ప్రకాష్ చేశారు. మంచి టెక్నీషియన్. ఒకవేళ ఎవరన్నా కొత్త ఉద్దేశించాలని ముందు వచ్చి ప్రకాష్ ని రాయ్ మూవీని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా అతని సపోర్ట్ మాత్రం 100% ఉంటుంది. ఏదన్నా ఒకటి కమిటెడ్ అంటే తను 100% దాని మీద ఖచ్చితంగా నిలబడి ఫైట్ చేసి మంచి అవుట్పుట్ ఇస్తాడు. మన అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరూ, మన పెద్దలు అందరూ కూడా ఇంకా ఏదన్నా ఫర్దర్ గా రాబోయే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రాయ్ మూవీ ప్రొడక్షన్ అందరూ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా వచ్చి అందరూ ఒకసారి ప్రకాష్ ని హై ఎక్విప్మెంట్ కొన్నాడు. మాక్సిమం నాకు తెలిసి మన నెల్లూరులో 1-2 దగ్గరనే ఉండొచ్చు ఆ కెమెరా. అంత మంచి కెమెరా ఉన్నాడు లేదా? ఓకే, నెల్లూరులోనే లేదు అలాంటి కెమెరా. అలాంటి కెమెరా ఉంది మనకు అందుబాటులో. మనవాడు మన దగ్గర ఉండేవాడు. మనం ఎంతన్నా సరే కాదనుకుంటూ చేసేటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే ఫస్ట్ నేను ఆ రోజు నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఇలా చాతా ప్రకాష్ అన్నప్పుడు లైబ్రరీ తర్వాత 30 days మాక్సిమం 6 months చేశాను. చాలా ఓపికతో 40 days ఆడిషన్ చేసి మంచి ఓపికన్నటువంటి వ్యక్తి. అలాగే ఈ రోజు ఇక్కడ ఇన్ని ప్రోగ్రాలు, ఇన్ని సినిమాలు, ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ జరగడానికి కారణమైనటువంటి వ్యక్తి, మెయిన్ మనం ముఖ్యంగా చెప్పవలసినటువంటి వ్యక్తి అమరావతి కృష్ణారెడ్డి గారు. నేను ఈ మధ్య కాలం హైదరాబాద్ లో ఉన్నాను. హైదరాబాద్ మామూలుగా సంవత్సరాలుగా నాటేసిన తర్వాత మన నెల్లూరు అనే ఒక వర్డ్ హైదరాబాద్ లో రెగ్యులర్ కనపడటం జరుగుతుంది. అక్కడ ఎవరైనా సరే నెల్లూరు నుంచి ఇంత ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తున్నారు, సినిమాలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అమరావతి కృష్ణారెడ్డి గారు అంటే ఎవరు అది పని అడిగిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఏంటి మీ అందరికి ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎందుకంటే అంత మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా సరే ఎక్కడ నెల్లూరు అంటే అమరావతి కృష్ణారెడ్డి గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు అంటే నెల్లూరు సినిమాకి మాత్రం. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఎవరైనా సరే ముందు ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ రోజు విఆర్సీలో ఇంత పెద్ద ఈవెంట్లు, ఆడియో లాంచ్ చేయడానికి కూడా మెయిన్ కారణం అమరావతి కృష్ణారెడ్డి సార్ గారు. అమరావతి కృష్ణారెడ్డి సార్ లాంటి మనిషి మనకు దొరకటం మన కళాకారులుగా మన అందరూ అదృష్టం. ఎందుకంటే ఇంత బ్యాక్ బోర్డ్ సపోర్ట్ ఇచ్చి మన ముందు నటించడానికి ఎవరు లేదు. కాబట్టి అందరూ సో మా మూవీస్ మాట్లాడదాం. ఓటు చాలా సూపర్ కాన్సెప్ట్. ప్రకాష్ కి ఎప్పుడు కూడా ఏంటంటే సొసైటీ ఎలిమినేషన్ అంటే ప్రకాష్ బాగా ఇష్టం. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాడు. నాకు తెలిసి నేను ఇంకా చూడలేదు. ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇంకా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. బాగా మంచిగా వచ్చింది. మీరు అందరూ చూడండి, సపోర్ట్.